భారత్ రష్యా బంధం ఏ ఒక్కరికి ఏ దేశానికి వ్యతిరేకం కాదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. ఈ బంధం రెండు దేశాల ప్రయోజనాలను కాపాడుకోవటానికేనని స్పష్టం చేశారు. భారత్ పర్యటన నేపథ్యంలో ఆయన ప్రతి కదలిక భారత్ కు అనుగుణంగా కొనసాగింది. అంతేకాదు, అంతర్జాతీయ మార్కెట్లో భారత్ ఎదుగుదలను కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే రష్యాతో సన్నిహిత సంబంధాలను అడ్డు పెట్టుకుని భారత్ ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజకీయ కారణాలతో కృత్రిమ అడ్డంకులను సృష్టిస్తున్నారు అని పుతిన్ వ్యాఖ్యానించారు. ఈ రకంగా ఆయన భారత్ పట్ల తన సానుకూల వైఖరిని బయటపెట్టారు. పాశ్చాత్య దేశాల ఆంక్షలు భారత్ రష్యా ఇంధన బంధంపై పెద్దగా ప్రభావం చూపలేదని స్పష్టం చేశారు. బయట నుంచి ఒత్తిళ్లు వస్తున్నా నేను గాని మోదీ గాని మా బంధాన్ని ఎవరికీ వ్యతిరేకంగా వినియోగించుకోలేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఆయన సొంత ఎజెండా ఉంది. ఆయనకు ప్రత్యేక లక్ష్యాలున్నాయి. మేము మా లక్ష్యాలపై దృష్టి పెట్టాం. అవి ఎవరికీ వ్యతిరేకం కాదు. మా ప్రయోజనాల కోసమే వ్యవహరిస్తాం అని పుతిన్ అన్నారు. ఇప్పటికే 90% ద్వైపాక్షిక వాణిజ్య లావాదేవీలు సొంత కరెన్సీల్లో చోటు చేసుకుంటున్నాయని, ఓ 10%లో పలు మధ్యవర్తిత్వ సంస్థల కారణంగా ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. వాటికి పరిష్కారాలను చూస్తున్నామని వెల్లడించారు. మరీ ముఖ్యంగా రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేయటంపై అమెరికా అభ్యంతరాలను పుతిన్ తోసిపుచ్చారు. రష్యా చమురును కొనటానికి అమెరికాకు హక్కున్నప్పుడు భారత్ కు ఎందుకు ఉండదని ప్రశ్నించారు. అణు ఇంధన అవసరాల కోసం అమెరికా ఇప్పటికీ తమ వద్ద అణు ఇంధనాన్ని కొంటూ ఉందని పుతిన్ తెలిపారు. పశ్చిమ దేశాల ఆంక్షల నేపథ్యంలో భారత్ గత 9 నెలల్లో చమురు దిగుమతులను తగ్గించిన మాట వాస్తవమేనని పుతిన్ అంగీకరించారు. అయితే అది స్వల్ప సర్దుబాటేనని, వాణిజ్య టర్నోవర్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా ఎవరి ఒత్తిళ్లకు మోదీ తలొగ్గరు. గతంలో భారత్ ను చూసినట్లు ఇప్పుడు చూడలేరు. ప్రధాని మోదీ ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గే రకం కాదు. ఆయనను చూసి భారత ప్రజలు గర్వించాలి. ఆయన వైఖరి దృఢంగాను ముక్కుసూటిగాను ఉంటుంది. ఎవరితోనూ ఘర్షణ పడే తత్వం కాదు. మా లక్ష్యం ఘర్షణలను ప్రోత్సహించడం కాదు, మా చట్టబద్ధ హక్కులను కాపాడుకోవటం కోసమే. ప్రస్తుతం భారత్ అదే చేస్తోంది అని పుతిన్ అన్నారు. దేశం కోసం మోదీ సవాళ్లతో కూడిన కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇందులో తాను మొదటి స్థానంలో ఉండి అధికార వ్యవస్థను ఆ తర్వాతే భాగస్వామిని చేస్తున్నారు అని పుతిన్ వివరించారు. అయితే గగనతల రక్షణ వ్యవస్థ S-400 క్షిపణులను అదనంగా భారత్ సేకరించడంపై మాత్రం ఆయన సమాధానం ఇవ్వలేదు. రష్యా కేవలం రక్షణ సాంకేతికతను భారత్ కు అమ్మటం లేదని, దానిని పంచుకుంటోందని తెలిపారు. నిజానికి పుతిన్ ఏనాడు తన వైఖరిలో మార్పు చూపించలేదు. రష్యా అధ్యక్షుడిగా పుతిన్ పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పలు దేశాల్లో అనేక మంది పాలకులు మారారు, కానీ ఆయన మారలేదు. 1999లో తొలిసారి రష్యా పాలనా పగ్గాలు చేపట్టిన పుతిన్ గత 25 ఏళ్లుగా ఆ దేశ ప్రధానిగా, అధ్యక్షుడిగా కొనసాగుతూనే ఉన్నారు. ఈ కాలంలో అమెరికాలో 5 అధ్యక్షులు మారారు. భారత్లో 3 ప్రధానులను చూసింది. పుతిన్ తప్ప మరో అధ్యక్షుడి పేరు తెలియని యువ ఓటర్లు రష్యాలో చాలా మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. 1952 అక్టోబర్ 7న లెనిన్గ్రాడ్ లో పుతిన్ జన్మించారు. ఆయన బాల్యం సాధారణంగా గడిచింది. న్యాయశాస్త్రం చదివిన పుతిన్ 1975లో రష్యా గూఢచార సంస్థ KGBలో చేరారు. 1985లో తూర్పు జర్మనీలోని గూఢచారిగా పనిచేశారు. స్వదేశానికి తిరిగి వచ్చిన తరువాత రాజకీయాల వైపు అడుగులు వేశారు. 1991లో రాజకీయ రంగప్రవేశం చేసిన ఆయన సెయింట్ పీటర్స్బర్గ్ డిప్యూటీ మేయర్గా బాధ్యతలు చేపట్టారు. 1998లో పుతిన్ను రష్యా సెక్యూరిటీ సర్వీస్ కు అధిపతిగా అప్పటి అధ్యక్షుడు బోరిస్ ఎల్సిన్ నియమించారు. ఆ మరుసటి ఏడాదిలో అప్పటి ప్రధానమంత్రిని తొలగించిన బోరిస్ 46 ఏళ్ల పుతిన్ను ఆ స్థానానికి ఎంపిక చేశారు. ఆ తర్వాత కొన్ని నెలలకే బోరిస్ రాజీనామా చేయడంతో తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలను పుతిన్ చేపట్టారు. అలా తొలిసారి రష్యా అధ్యక్ష పీఠాన్ని చేజెక్కించుకున్నారు. 2000లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గెలవటంతో పాటు 2004లో రెండోసారి ఆ బాధ్యతల్లో పుతిన్ కొనసాగారు. రష్యా రాజ్యాంగం ప్రకారం వరుసగా 3వసారి అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం లేకపోవటంతో 2008లో పుతిన్ ప్రధాని పదవి చేపట్టారు. ఈ సమయంలోనే అధ్యక్ష పదవీ కాలాన్ని 6 ఏళ్లకు పెంచుతూ రాజ్యాంగ సవరణ చేశారు. మళ్ళీ 2012లో మరోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన పుతిన్ 2018లో 4వసారి ఎన్నికయ్యారు. 2024 ఎన్నికల్లో 5వసారి గెలిచిన ఆయన 2030 వరకు అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పర్యటన వేళ ఇప్పుడు యావత్ ప్రపంచం దృష్టి భారత్ వైపే ఉంది. ఈ పర్యటనపై అగ్రరాజ్యం అమెరికా డేగ కన్ను వేసినట్లు సమాచారం. ఢిల్లీలో పుతిన్ దిగింది మొదలు వెళ్లేదాకా అమెరికా విదేశాంగ వ్యవహారాల నిపుణులు అత్యంత నిశితంగా పుతిన్ పర్యటనను పరిశీలిస్తున్నారని సమాచారం. 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తరువాత భారత పర్యటనకు పుతిన్ రావటం ఇదే తొలిసారి. పుతిన్ భారత పర్యటన వేళ ప్రధాని మోదీ పాత చిత్రం వైరల్ అవుతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశంలో పర్యటిస్తున్నారు. ఢిల్లీ చేరుకున్న పుతిన్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మీయంగా స్వాగతం పలికారు. ఆయన గౌరవార్థం ఒక ప్రైవేట్ విందును ఏర్పాటు చేశారు. పుతిన్ భారత పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి మోదీకి సంబంధించి పాత ఫోటో విస్తృతంగా చర్చనీయాంశం అవుతోంది. ఈ ఫోటో 2001లో ఆయన రష్యా పర్యటనకు సంబంధించిందిగా చెబుతున్నారు. నరేంద్ర మోదీ అప్పటి భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయితో కలిసి రష్యాను సందర్శించారు. ఆ సమయంలో నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2001 శిఖరాగ్ర సమావేశాన్ని గుర్తు చేసుకుంటూ ప్రధాని మోదీ గతంలో అనేక ఫోటోలను ట్వీట్ చేశారు. ఆ ఫోటోలో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పక్కన అధ్యక్షుడు పుతిన్ కూర్చున్నట్లు కనిపిస్తోంది. మరొక ఫోటోలో అధ్యక్షుడు పుతిన్, అటల్ బిహారీ వాజ్పేయి ఒక ప్రకటన చేస్తున్నట్లు కనిపిస్తోంది. మోదీ జశ్వంత్ సింగ్ కుర్చీల వెనుక నిలబడి ఉన్నారు. ఆ సమయంలో జశ్వంత్ సింగ్ విదేశాంగ మంత్రిగా ఉన్నారు. తాజాగా భారత్ అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్న సమయంలో పుతిన్ పర్యటన జరుగుతోంది. రష్యా అధ్యక్షుడి పర్యటన మొత్తం ద్వైపాక్షిక వ్యూహాత్మక ఆర్థిక భాగస్వామ్యాన్ని విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుంది. శుక్రవారం మోదీ పుతిన్ మధ్య జరిగే శిఖరాగ్ర సమావేశం రక్షణ సహకారాన్ని పెంపొందించడం, బాహ్య ఒత్తిళ్ల నుండి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రక్షించటం, చిన్న మాడ్యులర్ రియాక్టర్ల రంగంలో సంభావ్య సహకారంపై దృష్టి సారిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం పుతిన్ పర్యటన గురించి, రష్యా భారత ఒప్పందాల గురించి పూర్తిగా తెలిసే అవకాశం ఎంత మాత్రం లేదు. కేవలం ఇరు దేశాల అధిపతుల విషయంలో దేశాల మధ్య ఉండే ఆసక్తికరమైన విషయాలపై దృష్టి కేంద్రీకరించబడి ఉంటుంది. అదే మీడియా కూడా కవర్ చేస్తుంటుంది. ఉదాహరణకు పుతిన్ భారత్ వంటకాలను రుచి చూస్తారేమోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కానీ పుతిన్ క్రమశిక్షణ, కఠినమైన భద్రతకు ప్రాధాన్యత ఇచ్చే నాయకుడిగా పేరుగాంచిన వ్యక్తి. ఆయన ఆహారానికి సంబంధించి ఫుల్ సెక్యూరిటీ మధ్య సైనిక పర్యవేక్షణలో నిర్వహిస్తారు. సాధారణంగా హోటల్ లేదా ఇతర దేశాల ఆతిథ్యంలో తయారు చేసిన భోజనాన్ని చాలా అరుదుగా తీసుకుంటారు పుతిన్. మామూలుగా అయితే శిక్షణ పొందిన రష్యన్ చెఫ్లు, సహాయక సిబ్బంది పుతిన్ వెంట వస్తూ ఉంటారు. కాబట్టి వారే ఆయన భోజనం గురించి స్వయంగా చూసుకుంటారు. అందువల్ల ఆయన ఎలాంటి ఆహారం తీసుకుంటారనేది చాలా సీక్రెట్ గా ఉంటుంది. ఆంతరంగిక వర్గాల సమాచారం ప్రకారం ఆయన ఆరోగ్యకరమైన ఆహారానికే ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి ఉదయం తేనె లేదా గంజితో ట్వరోగ్ అంటే రష్యన్ కాటేజ్ చీజ్ తో ప్రారంభమవుతుందట. తాజా జ్యూస్, కౌజుపిట్ట గుడ్లతో చేసిన ఆమ్లెట్, తక్కువ చక్కెర కలిగిన ఆహారాలు వంటి వాటినే ఆయన తీసుకుంటారు. ఆయన రెడ్ మీట్ కంటే తాజా చేపలతో చేసిన కూరలను ఇష్టపడతారు. అది కూడా కాల్చినవి ఇష్టంగా తింటారట. లేత గొర్రె, మటన్ మాంసం కూడా అప్పుడప్పుడు తీసుకుంటారట. ఇక ఆయన భోజనంలో ఎక్కువగా టొమాటోలు, దోసకాయలు, ఇతర ప్రాథమిక కూరగాయల సలాడ్లు తప్పనిసరిగా ఉంటాయి. ఇక మధ్య మధ్యలో తీసుకునే జ్యూసుల్లో కూడా మూలికా పానీయాలు, కేఫీర్, బీట్రూట్, ముల్లంగి జ్యూస్ వంటివి ఎక్కువ తీసుకుంటారు. ఇదిలా ఉంటే పుతిన్ కు పిస్తా ఐస్ క్రీమ్ అంటే మహా ఇష్టం. ఏదేమైనా క్రమశిక్షణతో కూడిన సాంప్రదాయ ఆహారానికే పుతిన్ కట్టుబడి ఉంటారు. చాలా మటుకు ప్రోటీన్ కంటెంట్ ఉన్నవి, పోషకాహారానికి ప్రాధాన్యత ఇస్తారని చెబుతున్నారు పుతిన్ సన్నిహితులు. అందుకు తగ్గ వర్కౌట్స్ చేయటంలోనూ పుతిన్ చాలా కట్టుదిట్టంగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో, శారీరకంగా చేసే వ్యాయామం విషయంలో పుతిన్ ఏనాడు నిర్లక్ష్యం చేయరని సన్నిహితులు చెబుతూ ఉండటం విశేషం.